గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2 ఏళ్ల కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధి జరగలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు కాక ప్రజలు నిరాశ చెందారని ఆరోపించారు. మహిళల భద్రత, రైతుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాట కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. అందుకోసమే ఈరోజు వెన్నుపోటు అని చెప్పి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో. ఇదేదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇచ్చింది కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కాదు కదా మీరు మోసం చేసింది. మీరు మోసం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలని. మీరు చెప్పిన సూపర్ 6లు, మీరు చెప్పిన యువతరాన్ని మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, రైతుల్ని మోసం చేసింది. అలాగే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మోసం చేసుకుంటూ ఈ 2 సంవత్సరాలు మీరు పూర్తి స్థాయిగా విఫలమయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తున్నాను అని చెప్పి అమరావతి రైతులని, అమరావతిలో ఉన్న ప్రజలని వాళ్ళని మోసం చేస్తున్నారు. అలాగే మహిళల్ని మరీ ముఖ్యంగా, ఎందుకంటే 50% మహిళలు ఉంటే వాళ్ళకి ఆశ పుట్టించి వాళ్ళని నమ్మి మోసం చేసి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకొని ఈ రోజు గెలిచి ఈ రోజు కుర్చీలో కూర్చొని మీ జేబులు నింపుకుంటూ, మీ ఎమ్మెల్యేలు జేబులు నింపుకుంటూ, మీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాల్ని కప్పిపుచ్చుకుంటూ ఈ విధంగా పాలన చేసుకుంటూ 2 సంవత్సరాలు పూర్తి స్థాయిగా కంప్లీట్ చేశారు. దీనికి నిజంగానే మీకు ఒక బిరుదు ఇవ్వచ్చు. వెన్నుపోటు బిరుదు మీకు ఖచ్చితంగా మరి ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రానికి మరి కేంద్రం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే బిరుదు ఎప్పుడైనా కూడా వాళ్ళు చేసిన శభాషని చెప్పడానికి ఇస్తారు. కానీ ఈ రాష్ట్రంలో అన్నిట్లో ముందంజలో ఉంది. ఏ దేంట్లో తెలుసా? క్రైమ్ రేట్ లో ముందంజలో ఉంది. ఆడవాళ్ళని మోసం చేయటం, ఆడవాళ్ళని ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళని ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. మీ ఎమ్మెల్యేలే ఎంతో మంది మరి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా కూడా విక్టిమ్స్ మీద మీరు ప్రెషర్ పెడుతున్నారు, విక్టిమ్స్ మీద కేసులు పెడుతున్నారు తప్ప అసలు చేసిన ఎక్యూజ్ మీద మీ ఎమ్మెల్యే అని చెప్పి కదా ఆ ఎక్యూజ్ మీరు కాపాడుకుంటూ వస్తున్నారు. ఎంతో మందిని హత్య చేశారు. ఒకళ్ళ మీద అయినా చర్యలు తీసుకున్నారా? మీరు మరీ ఏవైనా అంటే ఏమో సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే జైల్లో పంపిస్తారు, ఏవైనా మీ గురించి మాట్లాడితే జైల్లో పంపిస్తారు, మీ గురించి ఏదైనా తప్పుడు ప్రచారం రాస్తే వాళ్ళని ఇబ్బంది పెడతారు. కానీ మీరు ఎప్పుడు ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తే లేకపోతే తప్పుడు రాతలు రాస్తే మేము చర్యలు తీసుకోకూడదు. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.